ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం ఈ ప్రార్థనా పోరాటం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారమంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ వారాంతము ఉదయకాల సమయం నీ పాదసందులో ఈ విధంగా చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న చక్కటి ప్రార్థనా పోరాటంను బట్టి నీకు వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ద్వారా మీరు మహిమ పొందండి. నీ అద్భుతమైన వాక్య సందేశం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని కోరుచు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. Thank you, Lord. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చి యేసయ్యా నీకే స్తోత్రం. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగ నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగ నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే.
దేవానికి స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఆహా, ఎంతో ఆనందమే. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఎల్లవేళలా నన్ను నడిపించే దేవానికి స్తోత్రం. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. దగ్గరగా స్వరమెత్తి, ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానం. సంతోషంగా హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ఆమేన్. ఎంతో ఆనందమే, ఆమేన్. ఎంతో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, దగ్గరగా స్వరమెత్తి సంతోషంగా, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఆహా, 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 ఎంతో ఆనందమే. తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే, ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. తండ్రి కుమార, తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే, ఆత్మతో సత్యముతో. సృష్టికర్త, సృష్టికర్త నిన్నే,
సత్యస్వరూపుడా సత్యస్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే స్వరమెత్తి నిన్నే జీవాధిపతి జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నిన్నే Oh, we worship you, Jesus. నిన్నే మన చేతులు ఆయన వైపు చాపి హృదయపూర్వకంగా తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే తండ్రి
worship you, Lord. సగమంద స్వరమెత్తి హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశమును బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయం వాక్యం అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి, అలాగే దైవజనులు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి, దైవజనులకి, అలాగే వీక్షిస్తున్న మీకు కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. ప్రతిరోజు విధేయతతో జీవించడం అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ద వాక్ ఆఫ్ డైలీ ఒబీడియన్స్. ప్రతిరోజు కూడా మనం విధేయతలో జీవించేవారిగా, విధేయతతో నడిచేవారిగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. జేమ్స్ 1:22. బట్ బీ డూవర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియరర్స్ ఓన్లీ, డిసీవింగ్ యువర్ సెల్స్. నిన్నటి దినాన పునాది గురించి మనం చూసాం. అయితే ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, దేవునితో నడిచేటప్పుడు మనము విధేయతతో నడిచేటువంటి వారిగా మనం ఉండాలి. విధేయత లేకుండా, దేవుడు చెప్పిన మాట మనము వినకుండా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదములు చూడలేం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ వి నో ఆర్ హౌ మచ్ వి నో, బట్ ఇట్ ఈస్ అబౌట్ వాట్ అండ్ హౌ వి ఒబే గాడ్. క్రైస్తవ జీవితంలో మనకెంత తెలుసు, మనకు ఎంత దేవుని గురించి అవగాహన ఉంది అన్న దానికంటే కూడా ఎంతగా మనము ప్రభువుకు విధేయత చూపిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట విధేయత ప్రేమకు రుజువుగా ఉంది. ఒబీడియన్స్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ లవ్. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. దేవుణ్ణి ప్రేమిస్తే మనము ఆయన ఆజ్ఞలను గైకొంటాం, విధేయత చూపిస్తున్నాం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనము నొచ్చుకోము, మనము ప్రశ్నించము, ఎందుకు ఇలాగా అని మనం అడగము. కానీ దేవుడు చెప్పినప్పుడు ఆయనను ప్రేమిస్తున్నాము కనుక ఆయన చెప్పిన ప్రతి మాటకు కూడా మనము విధేయత చూపిస్తాం. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఇంత దూరం నాతో పాటు వస్తావా అని అంటే అది ఎంత దూరము అని మనం అడగం. వాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం. అలాగే మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొంటారు. ఇప్పుడు విధేయత ఉంది అని ఎలా చెప్పగలమనంటే, ప్రేమ ఉందని ఎలా చెప్పగలమనంటే, మీరు విధేయత చూపించినప్పుడు మీరు ప్రేమిస్తున్నారు అని అర్థం. మెనీ సే ఐ లవ్ యూ గాడ్, బట్ వితౌట్ ఒబీడియన్స్ ఇట్స్ ఓన్లీ వర్డ్స్. చాలామంది, దేవా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఎంతో ఇష్టము, నీవు లేక ఒక రోజైనా నేను గడపలేను అని రకరకాలుగా పాడి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. కానీ మాటలైతే చెప్తున్నారు, పాటలైతే పాడుతున్నారు, కానీ నిజ జీవితంలో వారు దేవుని యొక్క మాట ఏది కూడా అంగీకరించట్లేదు, విశ్వసించట్లేదు, విధేయత చూపట్లేదు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. ఆయన ఏమంటాడంటే, మీ పెదవులు మాత్రం నన్ను ఆరాధిస్తున్నాయి కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. అలాంటి వారిగా మనం ఉండకూడదు. నిజముగా దేవుని ప్రేమిస్తున్నామనంటే మన ప్రవర్తనలో కనబడాలి, మనకు ఆయనకు సమయం ఇచ్చే విధానంలో కనబడాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని పడక మీద పడుకొని, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకే తెలుసు అనడం కాదు. వేకువజామునే లేచి ప్రభు పాదసన్నిధిలో ఈ విధంగా ప్రార్థనలో ఉండడం అనేది మీరు చేస్తున్న ఈ కార్యమో దేవుని ప్రేమిస్తున్నారని చెప్తుంది. ఆమేన్. కాబట్టి విధేయత చూపించేటువంటి వారికి ఉండాలి. ఈ విధేయత ఏం చేస్తుందనంటే, విధేయత దేవుని అద్భుతాలను విడుదల చేస్తుంది. ఒబీడియన్స్ రిలీజెస్ గాడ్స్ మిరకల్స్. విధేయత చూపిస్తే చాలు దేవుడు మన పక్షముగా కార్యం జరిగిస్తాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మోషే నాయకత్వం తర్వాత యెహోషువను దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన దేశానికి చేర్చడానికి దేవుడు మోషే తర్వాత యెహోషువను నియమించాడు.
ఎన్నుకున్నాడు. ఇప్పుడు యెహోషువ తన ప్రయాణాన్ని ప్రారంభించేసరికి ముందు యోర్దాను నది అడ్డుగా ఉంది. అవును, ఆయన కంటే ముందు మోషే నాయకుడిగా ఉండి నడిపిస్తున్నప్పుడు వీరందరూ కూడా ఎర్ర సముద్రము దాటిన అనుభవం కలిగినటువంటి వారు. అయితే ఎర్ర సముద్రమేమో మోషే కర్ర చాపగా దేవుడు దాన్ని పాయలుగా చేశాడు. ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచి వెళ్ళారు. అయితే ఇప్పుడు యోర్దాన్ దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటకు విధేయత చూపించి ఈ యాజకులందరూ కూడా మందస్సమును మోస్తూ వారి కాళ్ళు ఈ యొక్క యోర్దాను నదిలో పెట్టగా యోర్దాను నీళ్లు ఎగునున్నవి ఆగిపోయినాయి, పాయలైంది. వీరు యోర్దాను దాటుకుంటా వెళ్ళిపోయారు. విధేయత చూపించినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. ఆమేన్. ద జార్డన్ రివర్ ఓపెన్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రీస్ట్ స్టెప్డ్ ఇన్. ఈ మందసము మోస్తున్నటువంటి యాజకులు ఎప్పుడైతే ఈ యోర్దానులో వారు కాళ్ళు మోపారో యోర్దాను పారడము ఆగిపోయింది. వీరు యోర్దాను దాటినటువంటి వారికి ఉన్నారు. కాబట్టి మనకేం కావాలంటే విధేయత కావాలి. విధేయత అద్భుతాలను మన జీవితంలో విడుదల చేస్తుంది. అబ్రహాము తన జీవితంలో దేవుడు అబ్రహామును దర్శించి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము విధేయుడయ్యాడు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో నీవు నాకు విధేయుడువై ఉన్నందున అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నోవాహు కాలంలో కూడా నోవాహు దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. దేవుడు ఓడను నిర్మించమన్నాడు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు అలాగు చేసెను. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా విధేయత చూపించాడు. నోవాహు తన ఇంటివారు జలప్రలయాన్ని తప్పించుకున్నారు. మోషే దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు పూనుకున్నాడు. అలాగే యెహోషువ దేవుని యొక్క మాట విన్నాడు. యెరికో పట్టణము చుట్టూ కూడా మీరు తిరగండి అంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు. అసాధారణమైనటువంటి విధానంలో మహాపట్టణమైనటువంటి యెరికో పట్టణం మీద గొప్ప విజయాన్ని దేవుడు వీరికి దయచేశాడు. ఇలాగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే విధేయత చూపించినటువంటి వారు బహుగా దీవించబడ్డారు. దేవుడు వారి జీవితంలో అద్భుతాలు విడుదల చేశాడు. ఏలియా సారేపతు విధవరాల దగ్గరికి వచ్చి అమ్మా ఆ మొదటి అప్పము నాకు తీసుకొనిరా అంటే ఆ విధవరాలు విధేయత చూపించింది. తనకు లేదు, ఆ ఒక్క అప్పమే తిని చనిపోదాం అనుకుంటే అది కాస్త తీసుకుని వచ్చి దైవజనుడికి ఇవ్వగా కరువు కాలంలో ఆమె పోషింపబడింది. అద్భుతము విడుదల చేయబడింది. విధేయత చూపిస్తే దేవుడు ఎంత అద్భుతమైన మన జీవితంలో ఆయన అసాధారణమైనవి, సాధ్యము కానివి, ఇది జరగదు కదా అనుకున్నవి కూడా ఆయన విడుదల చేస్తాడు. కాబట్టి ఒబీడియన్స్ రిలీజెస్ గాడ్స్ మిరకల్స్. విధేయత దేవుని అద్భుతాలను విడుదల చేస్తుంది. కాబట్టి మనకేం కావాలంటే ఫెయిత్ ఈస్ ఒబేయింగ్ బిఫోర్ సీయింగ్ రిజల్ట్స్. మనము చూసిన దానికంటే కూడా మనం ఇంకా పొందుకొనక ముందే, దేవుడు మన జీవితంలో కార్యం చేయక ముందే మనము విశ్వాసముతో నమ్మి దేవుడు చేస్తాడని విధేయత చూపించేటువంటి వారిగా ఉండాలి. అయితే గొప్ప దైవజనుడు హడ్సన్ టైలర్, ఈ మిషనరీగా ఉన్నటువంటి ఈయన తన యొక్క జీవితంలో చాలా త్వరగానే ఏం నేర్చుకున్నానంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి, అలాగే దేవునికి విధేయత చూపించాలని నేర్చుకున్నాడు. ఆయన తన ఫైనాన్సెస్ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా నువ్వు ఏదన్నా చేయొచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఈయన మాత్రం నమ్మకంగా యథార్థంగా ఉండుట మానలేదు. ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తన యొక్క డబ్బును ఖర్చు చేసే ముందు ప్రార్థన చేసేటువంటి వాడు. హీ లివ్డ్ బై ఫెయిత్. విశ్వాసంతో ఆయన జీవించాడు. ఆయనను దేవుడు చైనాకు పిలిచినప్పుడు ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. చైనా దేశంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అక్కడ ఆకలికి అలమటించాడు. అయినా సరే నమ్మకంగా ఉండుట మానలేదు. చాలామంది ఏమన్నారంటే ఈయనేంటి ఇక్కడ అంతా వదిలేసి కూడా ఈ పాశ్చాత్య దేశాన్ని వదిలేసి
నువ్వు చైనా దేశానికి వెళ్ళడం ఏంటి, చైనా సంస్కృతిని నువ్వు అలవాటు చేసుకోవడం ఏంటని చాలామంది గేలి చేశారు, క్రిటిసైజ్ చేశారు. అయినా సరే తన ప్రతి అడుగులో దేవునికి విధేయత చూపిస్తూ ముందుకు నడిచాడు. దాని ఫలం ఏంటంటే చైనాలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఈ దైవజనుడి ద్వారా తీసుకుని వచ్చాడు. ఇన్లాండ్ మిషన్ అనేది స్థాపించబడింది. అనేక మంది, వేలాది మంది ప్రభువును తెలుసుకున్నారు. దేవుడు అట్టి విధానంలో ఈ దైవజనుడిని దేవుడు వాడుకున్నాడు. దేవుడు మీకు బాగా తలాంతు ఉంది కదా అని తలాంతు ఉన్నటువంటి వారిని ఆశీర్వదించడం కాదు, ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని ఆశీర్వదిస్తాడు. మీకు బహు గొప్ప తలాంతులు ఉండొచ్చు, మీరు ఏదైనా కానీ ప్రభు కొరకు చేసేటంత సామర్థ్యత మీకు ఉండొచ్చు. కానీ ఆ సామర్థ్యత ఉంది కాబట్టి, ఆ తలాంతు ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం కాదు. నువ్వు ఆ తలాంతును పొందుకొని నువ్వు విధేయత చూపిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దట్స్ వై గాడ్ డస్ నాట్ బ్లెస్ టాలెంట్, హీ బ్లెస్సెస్ ఒబీడియన్స్. నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలను విడుదల చేస్తాడు, ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో విధేయతతో నడిచేటువంటి వారిగా మనం ఉండాలి. మూడో మాట, డిలేడ్ ఆర్ పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. ఆలస్యమైన విధేయత మరియు సగం విధేయత కూడా అవిధేయతే. దేవుడు చెప్పాడు, కానీ నేను ఆలస్యంగా వింటాను, ఆలస్యంగా విధేయత చూపిస్తాను. నేను ఇప్పుడే కాదు, నాకు నచ్చినప్పుడు నేను విధేయత చూపిస్తాను, లేదా నేను సగం విధేయత చూపిస్తాను. అన్నీ చేయడం నా వల్ల కాదు. నేనేం చేస్తానంటే సగం విధేయత మాత్రం నేను ప్రభువుకు చూపిస్తాను అని మీరు అనుకుంటే అది కూడా అవిధేయతే. సో డిలేడ్ ఆర్ పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. ఇక్కడ మనము సౌలుని చూస్తాం. సౌలు రాజుగా చేయబడ్డాడు. సమూయేలు ద్వారా చాలా ఖచ్చితంగా దేవుని మాటలు సౌలు విన్నాడు. ఏవి కూడా ఈ పట్టణంలో నుండి మీరు తీసుకొనవద్దు అని చెప్పగా అక్కడున్నటువంటి బలిష్టమైనటువంటి పశువుల్ని తీసుకున్నాడు. ఏంటి అని దైవజనుడు వచ్చి అడిగినప్పుడు ఇవి నా కొరకు కాదు, ప్రభువుకే బలి అర్పించడానికని దేవుని మీద వేశాడు. ఈరోజు చాలామంది ఎందుకు ఇలా చేశారంటే ప్రభు కొరకే అని చెప్తూ ప్రభు కొరకే అనేటువంటి ముసుగులో మన సొంత ఇష్టాన్ని చేసుకోవడం కాదు. పార్షియల్ ఆర్ డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. ఈ వచనాన్ని మనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినటమే శ్రేష్టం. ప్రభువుకు నేను అది చేశాను, ఇది చేశాను, దేవుని కొరకు నేను ఇంత కష్టపడ్డాను, ఈ పనులు చేశాను, ఈ కార్యములు చేశానని చెప్పడం కంటే కూడా దేవా అనుదినము నా జీవితంలో విధేయత కలిగి జీవిస్తున్నాను అని చెప్పడము ఆశీర్వాదకరం. అది దేవుడు మెచ్చేటువంటిది. కాబట్టి నిన్నటి దిన నా పునాది గురించి మనం చూసాం, ఈరోజు నడక గురించి మనం చూస్తున్నాం. ద వాక్ ఆఫ్ డైలీ ఒబీడియన్స్. ప్రతిరోజు విధేయతతో జీవించేటువంటి వారిగా, విధేయతతో నడిచేటువంటి వారిగా మనము ఉండాలి. తద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతాలను విడుదల చేస్తాడు, ఆశీర్వాదాలను విడుదల చేస్తాడు. బహు గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అట్టి విధానంలో దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మనందరము దేవునికి విధేయత కలిగి జీవించుదుముగాక. ఆమేన్. ముగింపులో, గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ పర్ఫెక్షన్, హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఒబీడియన్స్. మీరు సంపూర్ణంగా పరిపూర్ణులై ఉండాలి, పవిత్రులై ఉండాలి అని దేవుడు కోరట్లేదు. అవును, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధునై ఉండండి అని చెప్తున్నాడు. కానీ ఆయన వెతికేది ఏంటంటే, ఆయన చూసేది ఏంటంటే మీరు విధేయత చూపిస్తున్నారా లేదా అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. నోబడీ కెన్ బి పర్ఫెక్ట్, కానీ గాడ్ వాంట్స్ యూ టు బీ ఒబీడియంట్. నేను పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు చూస్తున్నాడంటే, అవును, నువ్వు ఆయనతో గడుపుతూ ఉంటే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. కానీ పర్ఫెక్షన్ కంటే ముందు నీకేం కావాలంటే విధేయత కావాలి. అట్టి విధేయతతో నువ్వు ముందుకు నడిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న మనము ధన్యులము. విధేయతతో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అనుదిన నడకలో మేము విధేయత చూపించడానికి సహాయం దయచేయండి. పరిపూర్ణంగా వెంటనే దేవా సంతోషముతో విధేయతను చూపించేటువంటి వారిగా మమ్మల్ని మీరు మార్చండి. ఈ మే మాసంలో దేవా నీకు వందనాలు. ఈ ఆఖరి శనివారం ఇంతవరకు నేను ప్రభువా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రం. మేము అనుదిన మా జీవితంలో తండ్రి విధేయత కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఆదివారం జరిగే 4 ఆరాధనలు ఇక్కడ స్థానికంగా అద్భుతంగా మీరు జరిగించండి. అలాగే తండ్రి మా బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్నటువంటి ఆరాధనలని అద్భుతంగా మీరు జరిగించండి. ఆన్లైన్ సర్వీసెస్ కొరకే నీకు వందనాలు. JGM అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ కొరకే నీకు స్తోత్రం తండ్రి. అనేక మంది దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనల కొరకే నీకు వందనాలు. రేపటి దినాన ఆరాధనలు ఎంతో అద్భుతంగా గంభీరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మందిని మీరు నడిపించండి అయ్యా, నీకు స్తోత్రం. పార్కింగ్ ప్లేస్ కొరకై నీకు వందనాలు దేవా. మాకు సొంత పార్కింగ్ ప్లేస్, విశాలమైనటువంటి స్థలము, మందిరాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మొబైల్ చర్చ్లో జరుగుతున్నటువంటి ఆరాధనల కొరకై నీకు స్తోత్రం అయ్యా. ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థనా పోరాటాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ ప్రార్థనా పోరాటంలో అనేక మంది పాల్పంపులు పొందుటకు సహాయం దయచేయండి దేవా. శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనల కొరకే నీకు వందనాలు తండ్రి. యవనస్తుల కూడికను బట్టి నీకు స్తోత్రం. అన్నీ కూడా అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. జూన్ మాసంలో మేము ప్రవేశించబోతున్నాం. నీ సహాయం మాకు దయచేయండి దేవా. జూన్ 1-2 తారీఖుల్లో రాజ్య సువార్త సభలు నేతివారిపాలెం పెన్యుయల్ గాస్పల్ చర్చ్లో జరుగుతుండగా అద్భుతంగా మీరు జరిగించండి. అలాగే తండ్రి నీకు వందనాలు. 3వ తారీఖున రాజ్య సువార్త సభ పెట్లూరు కొండేపి మండలంలో జరుగుతుండగా తండ్రి నీకు వందనాలు. అద్భుతంగా మీరు జరిగించండి. అలాగే తండ్రి నీకు స్తోత్రం. 4-5 తారీఖుల్లో రాజ్య సువార్త సభ కారుమంచి టంగుటూరు మండలంలో జరుగుతుండగా అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం సంఘము కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు మొరపెడుతున్నాం అయ్యా. నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ అవసరతలు ఉన్నారో వారి అవసరతలు తీర్చండి అయ్యా. నీకు స్తోత్రం. గొప్ప కార్యం మీరు చేయండి, సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి పక్షముగా మీరు ఉండండి అయ్యా. మీరు ఏదైతే మాకు చెప్తున్నారో, ఏదైతే మీరు మాకు బోధిస్తున్నారో అయ్యా నీకు వందనాలు. సంపూర్ణంగా వెంటనే విధేయత చూపించేటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మేము నీకు విధేయత చూపిస్తూ ఉండగా దేవా మా జీవితాల్లో అద్భుతాలను మీరు విడుదల చేయండి. మేము నీకు విధేయత చూపిస్తూ ఉండగా మా జీవితాల్లో మీరు ఆశీర్వాదములు కుమ్మరించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప రాజా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈరోజు అంతట్లో మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డలు దేని కొరకైతే మొరపెడుతున్నారో వారి ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కనికరము గల దేవా నీకు స్తోత్రం. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. సహాయము దయచేయండి. కృపను అనుగ్రహించండి. రేపు నాయన ప్రభువా నీకు వందనాలు. మేమందరము నీ మందిరములో కలుసుకొని సామూహికంగా నీ నామాన్ని ఘనపరిచేటువంటి కృప దయచేయండి. ప్రతి డిపార్ట్మెంట్ మీద అయ్యా నీకు వందనాలు. నీ రక్తమును ప్రోక్షించండి. అందరినీ కూడా మీరు బలపరిచి మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. కనికరము గల దేవా నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతట్లో కూడా మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించమని కోరుచు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం చేరున మనకును సకల లోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. రేపు ప్రభు పాద సన్నిధిలో ఆరాధనలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.